పెద్దపల్లి జిల్లా మంథని వ్యవసాయ మార్కెట్ కమిటీలోని వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ధాన్యం నిల్వల గురించి వివరాలు తెలుసుకున్నారు. వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి ప్రతి రైతును ఆదుకుంటామని మంత్రి తెలిపారు. వరి పంట వేయొద్దన్న వార్తలకు ప్రభుత్వానికి సంబంధం లేదని స్పష్టంగా తెలిపారు. పంట కోతల తర్వాత వరి అవశేషాలను కాల్చవద్దని, అది కాలుష్యంతో పాటు భూసారాన్ని దెబ్బతీస్తుందని రైతులకు సూచించారు మంత్రి. మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఇక్కడున్న స్టాక్ని మా రైతు సోదరులు తీసుకొచ్చిన ధాన్య సేకరణకు సంబంధించి సమీక్ష చేయడానికి వచ్చాం. ఈ సందర్భంలో ఇక్కడున్న మా మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, డైరెక్టర్సు, రైతు సోదరులందరితో కూడా అకాల వర్షాలు పడ్డాయి. ప్రకృతి వైపరీత్యం మనకు తెలిసి రాదు. సడన్గా వర్షాలు పడతా ఉన్న సందర్భం, ప్రభుత్వానికి మేము అకాల వర్షాలు పడుతున్నాయి వస్తున్నామని చెప్పైతే ఆ వానదేవత మనకు చెప్పిరారు, కానీ వాళ్ళకి చెప్తారేమో తెలియదు. ఈరోజు అకాల వర్షం పడితే రైతుకు అన్యాయం జరగకూడదు. అంటే ఎందుకంటే రైతు సోదరులకు తెలియదు ఎప్పుడు పడుతుందో వర్షం అని. తడిసిన ధాన్యం మొలికెత్తిన ధాన్యం కూడా తీసుకుంటామని ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎవరికి అన్యాయం చేయకుండా చూస్తాం, జరగకుండా చూస్తాం. తడిసిన ధాన్యాన్ని అంతా కూడా తీసుకుంటాం, కనీస మద్దతు ధరతో తీసుకుంటామని స్పష్టంగా రైతు సోదరులకు ధైర్యాన్ని చెప్పి ఆందోళన